అందరికీ నమస్కారం అండి. మనకు ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోడి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం గుండా భక్తులు తెల్లవారుజామునే దేవదర్శనానికే వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం మీద ఎక్కి 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి రోజు పూజ గనక చేసుకున్నట్లయితే 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజే ఆలాహలము అమృతము కూడా పుట్టాయి. ఈ రోజునే శివుడు ఆలాహలాన్ని మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునులకు ఇదే రోజు ఉపదేశించాడని చెప్తుంటారు. ఈరోజు వైష్ణవాలయాలలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజు చాలా ముఖ్యమైనవి ఉపవాసము, జాగరణ, తరువాత జపము, ధ్యానము. విష్ణు పురాణం ప్రకారము 2 రాక్షసులు తమకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం వైకుంఠ ద్వారాలు తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసి వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. మామూలుగా దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రము భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం ద్వారా ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారము విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాఘాతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడినప్పుడు వారితో తలపడి వాడిని సంహరించటానికి ప్రత్యేకమైన అస్త్రం కావాలి అనుకుంటాడు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కున్నాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలి అంటారు. ఈరోజు ఉపవాసం చేసినట్లయితే 23 ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు భోజనం చేయటం వలన ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. గీతోపదేశం జరిగిన రోజు కాబట్టి భగవద్గీత పుస్తకాలను దానం చేస్తారు. ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం చేయాలి. తులసీ తీర్థం తప్ప ఇంకేవీ తీసుకోకూడదు. ద్వాదశి రోజు అతిథి లేకుండా భుజించకూడదు. ఇలా ఉపవాసం చేసిన వారు జన్మజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. 2025 సంవత్సరము వైకుంఠ ఏకాదశి జనవరి 2వ తేదీన సోమవారం రోజు వస్తుంది. సోమవారము వైకుంఠ ఏకాదశి రావటం చాలా మంచిది. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రావటము అనేక శుభాలను కలిగిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు నిష్ఠా నియమాలతో వ్రతమాచరిస్తే వారికి మరొక జన్మ ఉండదని పురాణాల్లో చెప్పబడింది. ముక్కోటి ఏకాదశి రోజు మరణించిన వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలో తలుపులు వారి కోసం తెరిచి ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 5 గంటలకే లేచి శుచిగా స్నానం ఆచరించాలి. పూజాగదిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు, కుంకాలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలో విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం లాంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం కానీ విగ్రహం ముందు కానీ కలశాన్ని పెట్టి తెలుపు రంగు వస్త్రంతో కప్పి టెంకాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళాలను ఉపయోగించాలి. వైకుంఠ ఏకాదశి రోజు జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే పూజ పూర్తి చేసుకోవాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలు ఉపయోగిస్తే మంచిది. వెలిగించే ఒత్తులు తామర ఒత్తులుగా, వాటి సంఖ్య 5గా ఉండాలి. దీపారాధనకు కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే మీరనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈరోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.